ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ నేడు అనంతపురంలో జరగనుంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కూటమిలోని 3 పార్టీల నాయకులు, మంత్రులతో సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. భారీ బహిరంగ సభతో రాయలసీమలో సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనంతపురంలో జరగనున్న ఈ సభలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు. సభకు 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏపీ నలుమూలల నుంచి 3.5 లక్షల మంది ప్రజలు, పార్టీల అభిమానులు వస్తారు అని అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అనంతపురం చేరుకున్నారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సూపర్ 6 సభ జరగనుంది. ఇక సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1:30కు అనంతపురంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 2 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకొని సభలో పాల్గొంటారు. దేశ అభివృద్ధికి కృషి చేస్తానని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన పీసీ రాధాకృష్ణన్ తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయానికి 377 ఓట్లు అవసరం కాగా రాధాకృష్ణకు 452 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సమాజ సేవకు, పేదలు, అణగారిన వర్గాల వారి సాధికారతకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఒక గొప్ప ఉపరాష్ట్రపతిగా నిలిచి రాజ్యాంగ విలువలను మరింత బలోపేతం చేస్తారు అన్న నమ్మకం తనకుందని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిపి రాధాకృష్ణన్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎన్డీఏ సంఖ్యాపరంగా గెలిచిన నైతిక పరంగా, రాజకీయంగా మాత్రం ఓటమి పాలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కేవలం ఎన్నిక మాత్రమే కాదని, అంతకు మించిన సైద్ధాంతిక యుద్ధమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా నిలబడ్డాయి అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని, ప్రతిపక్షానికి సమాన గౌరవం, అవకాశం ఇస్తారని, అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గరని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు తనకు అనుకూలంగా లేనప్పటికీ తమ లక్ష్యం విలువ తగ్గిపోలేదని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇకపై మరింత తీవ్రంగా తమ సైద్ధాంతిక యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పార్టీ విశ్వాసంతో తాను ఈ ఫలితాలను వినయంగా ఆమోదిస్తున్నాను అని చెప్పారు. తనకు లభించిన ఈ అవకాశమే ఎంతో గొప్పదని, ఎంతో గౌరవం కల్పించిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం విజయాల ద్వారానే పటిష్టం కాలేదని, చర్చలు, నిరసన, భాగస్వామ్యం ద్వారా పరిపక్వం అవుతుందని తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు ఆయన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై రాజ్నాథ్ తో రేవంత్ చర్చించనున్నారు. మరోవైపు నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 90% భూసేకరణ పూర్తి కావడంతో పనుల ప్రారంభానికి ఆర్థిక, కేబినెట్ అనుమతులిప్పించాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్కు అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులిప్పించాలని కోరారు. ఇక రవిర్యాల, అమన్గల్, మన్ననూరు రహదారిని 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మన్ననూరు శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి కోరారు. ఇక హైదరాబాద్, మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులతో పాటు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చిందని వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారని నేపథ్యంలో వాటి రీకన్స్ట్రక్షన్ కు అనుమతించాలని నిర్మలను రేవంత్ రెడ్డి కోరారు. ఇక ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గాడిన పడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వృద్ధి రేటు ఊపందుకుంటుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.5% వృద్ధి రేటు సాధించింది అని, ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 8.8% కంటే ఎక్కువ అని ప్రణాళికా శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గత ఏడాది ఇదే విషయంలో రాష్ట్రంలో 9.58% వృద్ధి నమోదైందని తెలిపారు. ఇక వృద్ధి రేటు గణాంకాలు ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధి రేటు అంచనాలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక మార్గనిర్దేశం చేశారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టుగా తదుపరి కార్యాచరణ ఉండాలని అన్నారు. 2 అంకెల వృద్ధి రేటుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇక కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదు అనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలి అని చంద్రబాబు సూచించారు. పర్యాటకంలో ప్రస్తుతం సాధించిన 17.08% పురోగతి సరిపోదని, ఈ రంగంలో 25% వృద్ధికి అవకాశం ఉందని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలి అన్నారు. రైల్వేలు, రవాణా, హోటళ్లు, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. శాఖలు, రంగాలు, నియోజకవర్గాల వారీగా జీఎస్డీపీ వివరాలను లోతుగా నమోదు చేయాలని సూచించారు. ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎం రెడ్డి, ఇతర నిందితులుగా ఎస్ నెక్స్ట్ జెన్ సీఈఓ కిరణ్ రావు, ఎఫ్ఈఓ కంపెనీలను చేర్చింది. ఇక వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైల్ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. ఇక జీఏడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు బుధవారం ఈ ఫైల్ను పంపించనున్నారు. ఇక గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలి అంటూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ తరుణంలో విచారణ ప్రారంభమైన 9 నెలల అనంతరం ఈ కేసులో తదుపరి కీలక అడుగు పడింది. దర్యాప్తు పూర్తయినందున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరింది. ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టు లేదా నేరుగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్దమైనట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10ని ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలి అని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదు అంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఇక ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించారు. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలకు పాల్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ అవినీతి, పరీక్షల అస్వస్థత నిర్వహణపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకున్న వారెవరో బయటికి రావాలి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తమ నివాసంలో గ్రూప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులను గుర్తించిన హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక దేశంలోనే పేరొందిన టీజీపీఎస్సీని బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీదకు లాగింది అని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ మండిపడ్డారు. కమలదళంలో తెలంగాణ కమిటీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. కమిటీలో ప్రాంతీయ సమతుల్యం లోపించింది అని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ మాటను పట్టించుకోవడం లేదు అంటూ ఈ కమిటీ కూర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్రమశిక్షణ గల పార్టీ అయినందున తాము బహిరంగంగా తమ అభిప్రాయాలు వెల్లడించలేకపోతున్నట్లు చెప్పారు. ఇక పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వైఖరి పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతూ ఉండడం పార్టీ ఇరు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఇది పార్టీ ఆధారిత కమిటీ కాదు, నాయకుల ఆధారిత కమిటీ. పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇంత వ్యతిరేకత ఎన్నడూ కనిపించలేదు అని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే నగరాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే అపద్రవ ఇప్పటికే ఉంది. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతున్న తరుణంలో పార్టీ కమిటీలో 70% పదవులకు నగరవాసులకు, అందులో హైదరాబాద్లో స్థిరపడ్డ వారికి ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఆలోచన చేయకపోవడం విచారకరం అన్నారు. ఇప్పుడు తమకు న్యాయం జరగలేదు, ఇక ఏదో ఒక సెల్ ఇస్తారు, ఇవి తమకు కూడా వద్దు అన్నారు. సాధారణ కార్యకర్తలుగానే ఉండిపోతాం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికలతో పాటు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మా శ్రమంతా దారపోసాం, అభ్యర్థులు సహకరించుకున్న పార్టీ కోసం కష్టపడ్డాం, 2 సీట్లు గెలుచుకున్నాం. కనీసం ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకునైనా తమ ప్రాంతానికి కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాల్సింది అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వాపోయారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాత్రాధానం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, నిరుపేదలను తీసుకువెళ్లడమే యాత్రాదానం ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ కార్యక్రమ పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో పాటు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ యాత్రాదానం కార్యక్రమానికి విరాళాలు అందించాలని ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ ప్రత్యేకమైన, సంతోషకరమైన రోజుల్లో కొంత మొత్తాన్ని సంస్థకు విరాళం ఇవ్వడం ద్వారా ఇతరులకు ఆనందం కలిగించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్తే స్తోమత లేని వారికి యాత్రదానం ఒక వరమని అన్నారు. ఇక యాత్రదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్, సజ్జనార్ చెరో 1 లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మరింత సమాచారం కోసం ఆర్టీసీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని ఆర్టీసీ ప్రకటించింది. గ్రామాల్లోని క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఉన్న బోధనా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్యాన్సర్ డే కేర్ సెంటర్లను సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి మంగళవారం ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ నూరి దత్తాత్రేయుడు సూచనల మేరకు ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఇక క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ కోసం ఇకపై హైదరాబాద్ వెళ్లనవసరం లేదు అన్నారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్, కీమోథెరపీ, పాలియోటేకేర్స్ కమిటీ సేవలన్నీ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డే కేర్ సెంటర్ల వల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది అని తెలిపారు. ఇక ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించేందుకు మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఈ వాహనాల గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేస్తామని, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని డే కేర్ సెంటర్కు సిఫార్సు చేస్తామని మంత్రి వివరించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 7 నిందితులకు రిమాండ్ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. విజయవాడలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, గుంటూరు జైల్లో ఉన్న బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ 7గురికి రిమాండ్ను పొడిగించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. అలాగే బెయిల్పై విడుదలైన కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైల దిలీప్ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఫిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టే ఇచ్చిన హైకోర్టు ఈ నెల 11న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. కోర్టు హాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ అధికారులు సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలను ప్రస్తావించారు. ఈ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. అయితే దీనిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని చదువుకోవాలని కసిరెడ్డికి న్యాయాధికారి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా సరఫరా వైసీపీలోని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని
చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది. కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతుంది అనే వాస్తవాన్ని వక్రీకరిస్తూ ఇది అట్నుంచి అంటే జపాన్కు తరలించినట్లుగా ఓ నకిలీ వార్తను కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఓ అగ్రనటుడు ఫోటోతో కూడిన బోగస్ ఐడి ద్వారా చేస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అని స్పష్టం చేసింది. ఈ నకిలీ ప్రచారంలో వాడిన ఫోటో అలాగే బ్రెజిల్ దేశానికి చెందిందిగా తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించింది. ఈ నకిలీ ప్రచారాన్ని రైతులు ఎవరూ నమ్మొద్దని ఫ్యాక్ట్ చెక్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని సైతం కొందరు వ్యక్తులు తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి రైతులకు వార్నింగ్ ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది. యూరియా విషయంలో నకిలీ ప్రచారాలకు పాల్పడుతూ రైతులకు ఆందోళనకు గురిచేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు అంది. అందువల్ల రైతులు, ప్రజలు ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఇలాంటి నకిలీ వీడియోలను తయారు చేసి ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరికలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటాల సస్పెన్షన్ గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వానీపై రాజకీయ దురుద్దేశాలతోనే ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారు. ఈ కేసు వ్యవహారంలో తమ అధికారాన్ని నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా టాటా అధికార దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 2న రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు మరో 6 నెలలు సస్పెన్షన్ పొడిగిస్తూ జీవో ఆర్టీ నంబర్ 1649, 1650ని సీఎస్కే విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ జీవోను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో వీరిద్దరిపై నమోదు అయిన కేసు స్థితిని రివ్యూ కమిటీ అధ్యయనం చేసింది. ఈ కేసులో ఇప్పుడిప్పుడే అన్ని ఆధారాలు కొలిక్కి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా బాధ్యతల్లో ఉంటే అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందని బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. దీంతో వీరిరువురిపైన ఉన్న సస్పెన్షన్ను మరో 6 నెలల పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 ప్రకారం పొడిగించాలి అని సిఫార్సు చేసింది. ఈ మేరకు సీఎస్ 2 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో సీనియర్ అధికారులు సస్పెన్షన్ గడువును 2026 మార్చి 8 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ పోలీసు నిఘా వర్గాలు అవునని అంటున్నాయి. ఇక సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఏడాది మే 21న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. నక్సలైట్ ఉద్యమం చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే ప్రథమం. తదుపరి ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుంది అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న తిరుపతి పేరు బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ అధిపతిగా నియమితులయ్యారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషనర్ చీఫ్ గా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న 2003లో తిరుపతిలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిరుపతి పాత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2010లో దంతెవాడ సమీపంలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న నక్సల్స్ దాడికి తిరుపతి సారథ్యం వహించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుపతిపై ఎన్ఐఏ కోటి రివార్డు ప్రకటించింది అని సమాచారం. ఇక నాటి పీపుల్స్ వార్ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు సాయుధ పోరాటానికి తెలుగువారే సారథ్యం వహించే పరంపర కొనసాగుతుంది. తొలుత కొండపల్లి సీతారామయ్య, తర్వాత ముప్పాళ్ల లక్ష్మణరావు, నంబాల కేశవరావు నేడు తిరుపతి అలియాస్ దేవ్జీ పార్టీ చీఫ్లుగా బాధ్యతలు చేపట్టారు. వీరందరూ తెలుగువారే కావడం విశేషం. రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కానీ యూరియా అందకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం కరీంనగర్లో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీస్తుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఓదెలలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతన్పల్లి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు కేంద్రాల వద్ద అలజడి రేగింది. పెదనాగారం క్లస్టర్ రైతులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక భద్రాద్రి జిల్లా సూరావుపేట మండలం నారాయణపురంలో సత్యనారాయణ అనే యువ రైతు తెల్లవారుజామునే వచ్చి గంటల తరబడి లైన్లో సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్యూ లైన్లో ఇద్దరు మహిళా రైతుల మధ్య మాటామాట పెరిగి చెప్పులతో కొట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కూడా రాస్తారోకో చేశారు. దౌలతాబాద్లో రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడ్డారు. క్యూలో చెప్పులు, వరిగుజ్జు కట్టలు, మందు బాటిళ్లు పెట్టారు. దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ నుంచి 2-3 రోజుల పాటు కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. రానున్న 3 రోజులు అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చు అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నైజీరియా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ భారత్ కు సరఫరా అవుతున్నాయి. అయితే స్మగ్లర్లు వాటిని నేరుగా భారత్ కు పంపించకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నైజీరియా నుంచి తొలుత యూరప్ కు పంపించి అక్కడి నుంచి ఫెడెక్స్, DHL వంటి కొరియర్ల ద్వారా భారత్లోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాచకొండ ఈగల్ బృందాలు ఇటీవల అరెస్ట్ చేసిన నైజీరియా దేశస్థుడు కెన్నత్ మ్యాక్స్వెల్ డ్రగ్స్ లింకులపై జరిపిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈగల్ బృందాలు దేశవ్యాప్తంగా 24 చోట్ల దాడులు నిర్వహించి 20 మంది హవాలా ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరగడంతో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పర్యటించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు మండి, కుల్లీ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రాలో రాష్ట్ర అధికారులతో సమావేశమై వరదల వల్ల కలిగిన నష్టం గురించి సమీక్షించారు. ఈ క్రమంలో వరద బాధితులకు మోదీ భరోసా ఇచ్చారు. వరద నష్టాలకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కూడా పరిశీలించారు. ఇక వరద బాధితులతో NDRF, SDRF, ఆర్మీ, ఇతర సహాయక బృందాలతో ప్రధాని మోదీ సంభాషించారు. భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపైనే అబద్దాలు ప్రచారం చేసే అలవాటున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై ఇంటర్నెట్ వేదికగా ఫేక్ ప్రచారం చేస్తోంది. ఆ ఆపరేషన్ చేపట్టిన భారత ప్రధాని మోదీకి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయని, మన వద్ద ఉన్న ఆయుధ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఆధునీకరించిందే సైన్యం యుద్ధం చేయబోతోంది అంటూ ద్వివేది మోదీకి చెప్పారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోంది. ఇక ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణ విభాగం తీవ్రంగా ఖండించింది. భారత ప్రధాని మోదీకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మధ్య విభేదాలు నెలకొన్నట్లు పాకిస్తాన్కు చెందిన కొన్ని ఎక్స్ ఖాతాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. ఇక ఆరోపణలు అసత్యం అని PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. T20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియా ఇప్పుడు ఆసియా కప్పుపై కన్నేసింది. నేడు UAE జట్టుతో జరిగే తొలి మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించబోతోంది. ఇక విజేతగా నిలిచిన భారత్ ఈసారి కూడా ఫేవరెట్ గా పోటీ పడుతోంది. ఆదివారం పాకిస్తాన్తో జరగబోయే సమరానికి UAEతో మ్యాచ్ను రిహార్సల్స్ గా భావిస్తోంది. భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాన కోచ్గా గంభీర్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టులో ఆల్రౌండర్ల ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది.